ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ రాజరాజేశ్వర స్వామినే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆదరముప్పమృక్కిడిదు నద్రిసుతాక్షుతజానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజుపాదికి నశేష జగజ్జననందవేదికి మోదకఖాదికి సమదమూషక సాదికి సుప్రసాదికి శారదలీరదేందుఘనసార పటీరమరాళ మల్లికాహార తుషారవేణ రజతాచలకాశఫణీశ కుందమందార సుధాపజోధి సితతామరసామర వాహిని శుభాకారతనుప్పు నిన్ను మదిగానగ నిన్నడు కల్గు భారతి. శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించదం లోకరక్షేకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేకస్తంభకు గేలిలోల విలసదృగ్జాల సంభూత నానాగంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండటనే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాథ పలుకగనేలా. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మె చూలికైన విభుత జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు శ్రీమద్ భాగవతంలోని అష్టమ స్కందములో గల గజేంద్ర మోక్షం అనే ఘట్టం గురించి నా శక్త్యానుసారం వివరించబోతున్నాను. శ్రీమద్ భాగవతాన్ని వ్యాస మహర్షుల వారు రచించారని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. ఆ వ్యాస మహర్షి రచించిన శ్రీమద్ భాగవతాన్ని సంస్కృతంలో నుండి తెలుగులోకి శ్రీ పోతనామాత్యుల వారు చక్కటి పద్య రూపంలో అనువదించారు. ఈరోజు నేను శ్రీ పోతనామాత్యులు రచించిన శ్రీమద్ భాగవతాన్ని ఆధారంగా చేసుకుని ఈ గజేంద్ర మోక్షం అనే ఘట్టం గురించి నా పరిమిత విజ్ఞానాన్ని అనుసరించి వివరించదలుచుకుంటున్నాను. నా వివరణలో ఏవైనా తప్పులుంటే మన్నించగలరని నా ప్రార్థన. గజేంద్ర మోక్షం అనే ఘట్టాన్ని శుకమహర్షుల వారు పరీక్షిత్తుల వారికి వివరించినప్పుడు పరీక్షిత్తుల వారు ఈ విధంగా అడుగుతున్నారు. నీరాటవనాటములకు బోరాటం బెట్లు గలిగి పురుషోత్తము చేనారాట మెట్లు మానెను ఘోరాటవిలోన భద్ర కుంజరమునకు
మునినాథ ఈ కథాస్థితి వినిపింపుము వినగ నాకు వేడుక పుట్టెన్ వినియదగర్వేంద్రియములు వెనుబండువు సేయ మనము ప్రీతింబొందన్. ఆ పరీక్షిత్తు మహారాజుల వారికి ఒక సందేహం కలిగింది. మునీశ్వర, గజరాజేమో వనచరము, అలాగే మకరేంద్రుడేమో జలచరము, వీరిద్దరికీ ఆ వైరుధ్యం ఎలా సంభవించింది? ఆ పోరాటం ఎందుకు జరిగింది? ఆ పోరాటం చూసి శ్రీ మహావిష్ణువు వచ్చి ఆ గజేంద్రుణ్ణి రక్షించడం ఎలా జరిగింది? ఇదంతా నాకు తెలుసుకోవాలనే ఉత్సుకత ఉన్నది. మీరు సవివరంగా నాకు తెలపండి అని చెప్పి చాలా వినయంతో పరీక్షిత్తు మహారాజు ప్రార్థించగా ఆ శుక మహర్షుల వారి విధంగా చెబుతున్నారు. పూర్వము ఈ గజేంద్ర మోక్షం అనే ఘట్టము 4వ మన్వంతరంలో జరిగింది. 4వ మన్వంతరం అనగా తామస మన్వంతరం. అంటే మనకు మొత్తముగా 14 మన్వంతరాలు ఉన్నాయి. పూర్వకాలమున ఎన్నో గొప్ప గొప్ప సముద్రాలు దేవతల గురించి ఉండేవి. దానిలో దది సముద్రమని, క్షీర సముద్రమని, ఇలా చెరుకు రసంతో కూడిన ఇక్షు సముద్రమని, అలాగే లవణ సముద్రమని, శుద్ధ నీటితో కూడిన సముద్రము, ఇలా ఎన్నో గొప్ప గొప్ప సముద్రాలు ఉండేవి. ఆ సముద్రాలన్నింటిలో క్షీర సముద్రం అనే సముద్రం ఉండేది. ఆ సముద్రములో త్రికూటము అనే ఒక గొప్పనైన పర్వతం ఉండేది. ఆ పర్వతము త్రికూటము అంటే దాంట్లో పేరులో ఉన్నట్టుగానే 3 గొప్ప గొప్ప శిఖరాలు ఉండేవి. ఆ శిఖరాలు కూడా ఎన్నో గొప్ప గొప్ప లోహాలతో మిళితమై ఉండేది కాబట్టి చాలా చక్కటి కాంతితో ప్రకాశవంతంగా ఉండేవి. ఆ త్రికూట పర్వతము చాలా పెద్దది. దాని వెడల్పు 1 యోజనమంత ఉండేది. యోజనం అంటే దాదాపుగా 12 కిలోమీటర్లతో సమానం. ఆ యోజనమంత వెడల్పుతో, ఆ యోజనమంత పొడవులో చాలా గొప్పనైన పర్వతము. ఆ పర్వతము చక్కటి విహార ప్రదేశము. అంటే దేవతలు, గంధర్వులు, కిన్నర కింపురుషులు, ఇలా యక్షులు ఎందరో జంటలుగా వచ్చి ఈ పర్వతాన్ని విహరిస్తూ ఉండేవారు. ఎందుకంటే ఆ పర్వతం మీద దాదాపు అన్ని రకముల పుష్పజాతులు, ఫలజాతులు ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉండేవి. సుగంధ ద్రవ్యాలతో కూడిన చెట్లు కూడా ఎన్నో ఉండేవి. అక్కడ చక్కటి సువాసనాభరితమైన చెట్లు, సెలయేళ్ళు, లోయలు, చిన్న చిన్న నీటి సరస్సులు, ఇలా చూడ్డానికి చాలా అద్భుతంగా, చాలా గొప్పగా ఉండేది. ఈ త్రికూట పర్వతం పైన అనేక గొప్ప గొప్ప జంతువులు కూడా విహరిస్తూ ఉండేవి. వాటిల్లో వేల ఏనుగులు కూడా ఉండేవి. ఆ ఏనుగులన్నింటికి రాజు గజేంద్రుడు. ఆ ఏనుగులన్నీ కూడా చాలా మదించిన ఏనుగులు ఉండేవి. ఆ ఏనుగుల గురించి మన పోతన గారు ఏ విధంగా వర్ణించారంటే, తెలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కొను గడిమిన్ గలగవు పిడుగులకైనను నిలబల సంపన్న వృత్తి నేనుగున్నల్. అంటే ఆ మదించిన ఏనుగులన్నీ కూడా చాలా బలిష్టంగా ఉండేవి. అవి పర్వతాలను ఢీకొంటే పర్వతాలే ముక్కలు ముక్కలయ్యేవి. సింహాలు కూడా వాటిని చూస్తే భయపడేవి. అవి పిడుగులకు కూడా భయకంపితులయ్యేవి కావు. ఈ విధంగా వాటి యొక్క బల సంపత్తి చాలా చాలా గొప్పది. ఆ ఏనుగులు విహారానికై వస్తున్నాయంటే ఆ మిగతా వనజీవులన్నీ కూడా గజగజ వణికిపోతూ ఉండేవి. అవి వాటి సురక్షిత స్థానాల్లోకి వెళ్ళి వాటిని అవి రక్షించుకునేవి. ఈ గజరాజులన్నీ కూడా తమ దాహార్తిని తీర్చుకొనడానికి ప్రతిరోజు విహారానికి
బయటకు వచ్చేవి. ఒకానొక రోజున ఈ గజేంద్రుడు మోహముతో కొన్ని ఆడ ఏనుగులతో విహరిస్తూ ఆ మిగిలిన గుంపు నుంచి విడిపోయెను. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత గజేంద్రునికి తర్వాత మిగిలిన ఆడ ఏనుగులకు దాహం వేసి ఒక చక్కనైన నీటి మడుగు కనిపించింది. ఆ నీటి మడుగును చూడగానే చాలా ఆనందంతో, ఆహా, ఇంత శుద్ధమైన నీరు కనిపించింది, వాటిలో ఉన్న తామర పువ్వులు, వాటిలో ఉన్న సువాసన, ఇదంతా చూసి ఈ నీటి మడుగులోకి దిగుదామని చెప్పి ఆ గజేంద్రుడు తన ఆడ ఏనుగులతో కలిసి ఆ మడుగులో ప్రవేశించి ఆనందంతో నీటిని ఆస్వాదించి వాటితో జల విహారాన్ని చేస్తూ ఆనందిస్తూ ఉన్నారు. ఆ జల విహారం ఎంతలా ఉందంటే అవన్నీ చాలా మదించిన ఏనుగులు కాబట్టి ఆ మడుగునంతా కూడా చిల్లా చెదురుగా చేసెను. అప్పుడు ఆ మడుగు లోపల ఉన్న ముసలికి చాలా కోపం వచ్చి, నా జలస్థానంలో ఎవరో వచ్చి నా మడుగునంతా చెల్లా చెదురుగా చేశారని చెప్పి చాలా కోపంతో అత్యంత వేగంగా మడుగు అడుగులో నుండి పైకి వచ్చి ఆ ఏనుగును గట్టిగా పట్టుకొనెను. సరసిలో నుండి పొడగని సంభ్రమించి యుదరి కుప్పించి లంఘించి హుంకరించి భానుగంళించి పట్టు స్వర్భానుపగిదినొక్క మకరేంద్రుడి భరాజు నొడిసి పట్టే. మకరి కూడా చాలా బలమైన మకరి కాబట్టి వెంటనే కోపంతో ఈ గజరాజు యొక్క కాళ్ళు గట్టిగా పట్టుకునేసరికి ఆ గజరాజు కూడా సామాన్యమైన వనచరం కాదు కాబట్టి ఆ గజరాజు చాలా బలంతో తన తుండాన్ని అమాంతం పైకి లేపి ఆ తుండంతో బలంగా ఒక్క దెబ్బనేమో ఆ ముసలిపై వేసెను. అప్పుడు ఆ దెబ్బకు ముసలి కూడా వెంటనే పట్టు విడిచి, అది జలచరం కాబట్టి ఆ స్థానబలం వల్ల ఆ ముసలి మళ్ళీ ముందటి నుంచి ఆ గజరాజు యొక్క ముందటి కాళ్ళను గట్టిగా పట్టుకొనెను. అప్పుడు మళ్ళీ గజరాజు కూడా కోపం వచ్చి తన యొక్క పదునైన పన్నులతో గట్టిగా గుర్చెను. ఆ విధంగా గుర్చడం వలన ఆ ముసలికి కూడా చాలా గాయమైంది. కానీ ముసలి ఏమాత్రం కూడా భయపడకుండా మళ్ళీ వెనుక భాగానికి వెళ్ళి ఆ తోక మీద దాడి చేసెను. ఈ విధంగా ఆ ఏనుగు, ఈ ముసలి అంటే ఈ మకరీల మధ్యన ఘోరమైన పోరాటం జరుగుతూ ఉన్నది. ఆ ఏనుగేమో ఈ నీటిలో నుండి బయటకు వెళ్దామని చెప్పి ఆ ముసలిని లాక్కుంటూ బయటకు వెళ్ళడము, ఇది చాకచక్యంగా నీటిలో కనిపించకుండా, ఏనుగు కనిపించకుండా బయటికి వెళ్దాం అనుకునేసరికి మళ్ళీ వచ్చి ఆ ఏనుగుపై దాడి చేసి లోపలికి తీసుకురావడం. ఇలా ఈ యుద్ధం అనేది అతి భయంకరంగా చాలా సంవత్సరాల పాటు జరుగుతూ ఉన్నది. ఇంత భీకరమైన యుద్ధం జరుగుతున్నా కూడా ఏనుగు చాలా ఓపికతో ఆ మకరేంద్రునితో ఇంకా పోరాడుతూనే ఉన్నది. ఒకానొక సమయం వచ్చేసరికి రోజు రోజుకు ఏమవుతున్నదంటే, ఏనుగు బలం మన కృష్ణపక్షంలో చంద్రుడు ఏ విధంగానైతే క్షీణిస్తూ ఉంటాడో ఆ విధంగా ఏనుగు బలము రోజు రోజుకు క్షీణిస్తూ ఉన్నది. అలాగే ముసలేమో తన నివాసమే ఆ మడుగు కాబట్టి తన స్థాన బలం ప్రకారం ఇంకా ఉత్సాహంతో ఆ ఏనుగుతో చాలా గట్టిగా పోరాడుతూ ఉన్నది. ఒకానొక సమయమున ఈ ఏనుగు చాలా అలసిపోయి చాలా దీనమైన స్థితిలో అనుకుంటూ ఉన్నది, ఏ రూపంబున దీని గెల్తునిటమీ దేవేల్పు జింతింతు నెవ్వారిం జీరుదు నెవ్వరడ్డమిక
నివ్వారి ప్రజారోత్తమం వారింపందగు వారలివ్వరఖిల వ్యాపార పారాయణుల్ లేరే మృక్కెద దిక్కుమాలిన మురాలింపన్ ప్రపుణ్యాత్మకుల్. అప్పుడు చాలా దీనావస్థలో ఉన్న ఆ ఏనుగు ఇప్పుడు ఎవరిని మొక్కితే, ఎవరిని వేడుకుంటే నన్ను ఈ నరకం నుంచి నన్ను బయటకు తీసుకువెళ్తారు, ఏ పుణ్యాత్ముని వేడితే నేను ఇక్కడి నుండి తప్పించుకోగలను అని ఆ ఏనుగు చాలా చాలా బాధలో ఆలోచిస్తూ, అయ్యో నేను ఈ అడవి మొత్తానికే రాజుగా ఉన్నానే, అక్కడ చక్కగా ఆ ఆకులు అలములు పండ్లు తినకుండా ఈ మడుగులోకి అనవసరంగా వచ్చానే, ఈ మడుగులోకి వచ్చినా కూడా నీరు త్రాగి వెళ్ళిపోతే అయిపోయేదే, ఎందుకు ఈ జలక్రీడలాడాను, ఎందుకు ఈ విధంగా జరిగింది, అప్పుడే వెళ్ళిపోయి ఉంటే ఈ మకరి కంట పడకుండా ఉండుంటే బాగుండేది, ఇప్పుడు ఎలా చేయాలి, ఇప్పుడు ఎవరు వచ్చి నన్ను రక్షించాలి అని చెప్పి చాలా బాధలో ఆ గజేంద్రుని యొక్క పూర్వజన్మ సుకృతం వలన ఆ గజేంద్రుడు అనుకుంటారు, ఇంకా ఇప్పుడు నేను దీంట్లో నుండి బయటపడాలంటే ఆ పరమేశ్వరుడే, ఆ లోకాలను ఎవరైతే రక్షిస్తూ ఉన్నారో ఆ జగత్రక్షకుడే నాకు దిక్కు అని చెప్పి ఎవ్వని జనించు జగము అని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానినాత్మ భువనీశ్వరునే శరణంబు వేడెదన్. అప్పుడు ఈ గజరాజు అనుకుంటూ, ఈ లోకాలన్నిటికీ కూడా ఎవరైతే సృష్టికర్తనో, ఎవరైతే ఈ స్థితికి లయకు కారణరూపుడో అలాంటి పరమేశ్వరునకు నా నమస్కారం. ఎవరి గుణగణాలను గొప్ప గొప్పవారు కూడా చెప్పలేరు అలాంటి పరమేశ్వరునకు నమస్కారం అని చెప్పి ఆ పరమేశ్వరుణ్ణి వేడుకోవడం ఆ గజరాజు మొదలుపెట్టి, మళ్ళీ ఆ గజరాజు ఒక పరి జగముల వెలినిడి ఒక పరిలో పలికి గొనుచు నుభయము తానై సకలార్థ సాక్షియగునయ్య కలంకుని నాత్మమూలు నర్తితలంతు. ఎవరైతే ఈ బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నారో, ఎవరైతే ఆ బ్రహ్మాండాన్ని తనలోకి తీసుకుంటున్నారో అలాంటి జగద్రక్షకునికి నా నమస్కారం అని చెప్పి నానా విధాలుగా ఆ పరమాత్ముని ప్రార్థిస్తూ ఉన్నది. అంటే అన్ని రూపాలకు అన్ని జీవరాశులకు సాక్షి అయినటువంటి ఆ పరమేశ్వరునికి నమస్కారం అని చెప్పి అత్యంత భక్తితో ఆ పరమాత్ముని నమస్కరిస్తూ ఉన్నది. మళ్ళీ ఇంకా ఎలా ప్రార్థిస్తున్నది అంటే, లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకంబగు వెంజీకటి కౌవలనెవ్వండేకాకృతి వెలుగునతని నేసేవింతు. అంటే ఈ లోకాలు, లోకేశులు అంటే ఈ లోకాలు, వాటిని పాలిస్తున్న రాజులు, ఇలా ప్రతిదీ కూడా అంతరించిన తర్వాత కూడా ఏదైతే అద్భుతమైన ఒక శక్తి ఉన్నదో అలాంటి శక్తికి, అంటే ఈ బ్రహ్మాండం అవతల ఎలాంటి శక్తి ఉన్నదో ఆ శక్తికి, ఆ పరమేశ్వరునికి, ఆ పరమాత్మకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి మళ్ళీ చాలా భక్తితో ప్రార్థిస్తూ, నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో నివ్వడాడు మునులు దివిజులు కీర్తింపనేరరెవ్వని వర్తన మురులెరుగా రట్టి వానిను తింటు.
అంటే ఆ పరమాత్ముడు అనేక రూపాలతో మనకు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఆ వివిధ రూపాలను ఎంతోమంది భక్తులు వాటిని ప్రార్థిస్తూ ఉంటారు. ఈ గొప్ప గొప్ప మునులకు గొప్ప గొప్ప దివ్యజ్ఞానం కలిగిన వారు కూడా ఆ పరమేశ్వరుణ్ణి అర్థం చేసుకోవడము చాలా కష్టము. కాబట్టి అలాంటి పరమేశ్వరునికి, అలాంటి పరమాత్మకు నా నమస్కారం అని చెప్పి చాలా దీనస్థితిలో ఆ గజేంద్రుడు ప్రార్థిస్తూ ఉన్నారు. ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధు చిత్తుల సదృశ వ్రతాఢ్యులై పుల్తురెవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు. అంటే గొప్ప గొప్ప మునులు, తర్వాత గొప్ప గొప్ప వారందరూ కూడా ఎవరి పాద స్పర్శ కోసం, ఎవరిలో ఐక్యం అవ్వడానికి, ఎవరి గురించైతే ఈ వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు, క్రతువులు ఇవన్నీ కూడా ఆచరిస్తారో అలాంటి పరమాత్మ యొక్క పాదపద్మాలకు నా నమస్కారం అని చెప్పి అనేక విధాలుగా ఆ పరమాత్మను ప్రార్థిస్తూ, కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనెడివాడు కలడో లేడో. ఇంత ప్రార్థిస్తున్నా ఆ పరమేశ్వరుడు, ఆ పరమాత్మ నన్ను రక్షించడానికి రావట్లేదే. ఆ పరమాత్మ సర్వాంతర్యామి అంటున్నారే, పరమయోగులందు కూడా ఉంటారంటారే, గొప్ప గొప్ప వారితో కూడా ఉంటారంటారే, అన్ని దిశల యందు ఉంటారంటారే. మరి అన్ని దిశల్లో ఉన్నా కూడా, నేను ఇంత ప్రార్థిస్తూ ఉన్నా కూడా నన్ను ఎందుకు చూడట్లేదు? ఆ పరమాత్మ అనేవాడు ఉన్నాడా లేడా అని చెప్పి నాకు ఇప్పుడు ఈ సందేహం వస్తున్నది. మళ్ళీ అనుకుంటూ, అయ్యయ్యో చాలా తప్పు చేస్తున్నాను, ఈ సందేహం నాకు రాకూడదు. ఆ పరమాత్మ ఈ దీనులను రక్షించడానికి తప్పకుండా వస్తాడు, నా శక్త్యానుసారం మళ్ళీ ప్రార్థిస్తానని చెప్పి లాభొక్కింతయు లేదు ధైర్యము విలోలం వయ్యే ప్రాణంబులం ఠావుల్ దప్పెన్ మూర్ఛవచ్చే తనువుందస్యం శ్రమం వయ్యడిన్ నీవే తప్ప నితఃపరం బెరుగ మన్నిం పందగుం దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మగా. దీనస్థితిలో ఉన్న ఆ గజేంద్రుడు ఆ పరమేశ్వరునితో, ఆ పరమాత్మతో అంటున్నాడు, ఓ ఈ జగత్రక్షక, నాకింకా పోరాడడానికి ఏమాత్రం కూడా ఓపిక లేదు, నా సహనమంతా కూడా నశించిపోయింది, నా శక్తి అంతా కూడా హరించుకపోయింది, ఇంకా నాకు మరణమే సంభవం అని చెప్పి నాకు అర్థమవుతున్నది. నన్ను రక్షించే నాథుడు ఇంకా ఆ జగములో నీవు తప్ప ఇంకా ఎవరు కూడా లేరు, ఎలాగైనా ఈ శరణార్థిని రక్షించండి అని చెప్పి చాలా చాలా దీనంగా ప్రార్థినుదట జీవుల మాటలు చనుదట చనరాని చోట్ల శరణార్థుల కోయనుదట పిలిచిన సర్వము కనుదట సందేహమయ్య కరుణావార్థి. ఓ జగద్రక్షక, శరణార్థులు పిలిస్తే, ఆ శరణార్థులు నిన్ను ఆశ్రయిస్తే ఎంతటి కఠినమైన ప్రదేశాలకైనా వెళ్తావట, వారిని రక్షిస్తావట. మరి అలాంటిది నేను నీకు కనిపించట్లేదా? నన్ను రక్షించవా? నాకు మళ్ళీ సందేహం వస్తున్నది, నీవు ఉన్నావా లేదా అని చెప్పి ఆ సందేహంతో ఇక నాకు మరణమే సంభవము, నా చిట్ట చివరసారి
ఇదే నా చివరి ప్రార్థన అని చెప్పి తన మనస్సులో ఆ పరమేశ్వరుడి, ఆ పరమాత్మనే తప్ప నాకు ఇంకెవరు కూడా నన్ను రక్షించడానికి రారు అని చెప్పి ఆ పరమేశ్వరునిపై పూర్తి నమ్మకంతో ఆ తొండాన్ని కూడా పైకెత్తి ఆ ఆకాశం వైపు చూస్తూ చాలా దీనంగా, ఓ కమలాప్త యో వరద యో ప్రతిపక్ష విపక్ష దూర కుర్యో కవియోగి వంద్య సుగుణోత్తమ యో శరణాగతమరాలోకః యో మునీశ్వర మనోహర యో విపుల ప్రభావ రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కావవే. ఈ విధంగా ఆ పరమాత్మను అనేక నామాలతో అనేక విధములుగా ప్రార్థిస్తూ, ఇంకా నీవు తప్ప నాకు వేరే ఎవరు కూడా శరణు లేరు అని చెప్పి ఆ శరణాగతి వేడుకునేసరికి ఈ ఆర్తనాదాలు విన్న శ్రీ మహావిష్ణువు ఎలా ఉన్నారంటే, అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుదాపల మందారవనాంతరావృత సరః ప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగుణాపన్న ప్రసన్ను విహ్వల నాగేంద్రము పాహి పాహి అనకుయ్యాలించి సంరంభియే. ఈ గజేంద్రుని యొక్క ఆర్తనాదములు విన్న సమయంలో ఆ శ్రీ మహావిష్ణువు వైకుంఠంలోని తన భవనంలో ఆ లక్ష్మీదేవితో పూల పాన్పుపై పడుకొని ప్రణయలీలలో ఆ లక్ష్మీదేవితో కలిసి వినోదిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఈ ఆర్తనాదాన్ని వినగానే శ్రీ మహావిష్ణువు వెంటనే చలించిపోయి ఎవరికీ కూడా ఏమీ చెప్పకుండా ఆ భక్తుణ్ణి ఎలాగైనా రక్షించాలి అని చెప్పి సిరికింజప్పడు శంఖ చక్రయుగము చేదోజి సంహింపడే పరివారంబును జీరడ భ్రగపతిం బంధింపడా కర్ణికాంతరధమ్మిల్లము చెక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిజేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. ఆ శ్రీ మహావిష్ణువు ఈ గజేంద్రుని యొక్క ఆర్తనాదాన్ని విని తన ప్రణయ లీలలో ఆ శ్రీ మహాలక్ష్మితో వినోదిస్తున్నప్పటికీ శంఖము చక్రము గధ పద్మము ఇలా వేటిని ధరించకుండా తన వాహనమైన ఆ గరుత్మంతునికి కూడా చెప్పకుండా ఆ లక్ష్మీదేవిని తన ప్రణయలీలలో ఉన్నప్పుడు తన పైట కొమ్మును పట్టుకున్నవాడే ఆ పట్టుకున్న విషయాన్ని కూడా మర్చిపోయి అలా భక్తుల్ని రక్షించడానికి ఏమీ ఆలోచించకుండా పరిగెత్తుతూ ఉన్నాడు. తన వెంటన్ సిరిలచ్చి వెంట నవరోధ ప్రాతము దాని వెంకను భక్షీంద్రుడు వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చక్ర నికాయంబును నారదుండు ధ్వజనీకాంతుండు రావచ్చి రొయ్యన వైకుంఠపురంబునంగలుగు వారాబాల గోపాలము. అప్పుడు ఆ వైకుంఠ అధిపతి అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఎక్కడికి వెళ్తున్నారో ఆ శ్రీ మహావిష్ణువు వెంట లక్ష్మీదేవి, లక్ష్మీదేవి వెంట ఆమె యొక్క సేవకురాళ్ళు, అలాగే గరుత్మంతుడు, శంఖ చక్ర గధా పద్మములు, ఆయన గద పేరు కౌమోదకి కాబట్టి ఆ ధనుః కౌమోదకి అంటే ఆ ధనుస్సు కౌమోదకి ఇవన్నీ కూడా ఆ వైకుంఠంలో ఉండే ఆబాల గోపాలం అంతా కూడా
ఆ శ్రీ మహావిష్ణువును అనుసరిస్తున్నది. వారందరికీ కూడా ఎటు వెళ్తున్నారో తెలియట్లేదు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఆ విధంగా వెళ్తూ ఉంటే ఆ మహాలక్ష్మి వారు ఈ విధంగా అనుకుంటున్నారు, ఆ మహావిష్ణువుల వారు ఇంత వేగంగా వెళ్తే ఆమె కూడా ఆయన్ని అనుసరిస్తున్నారు. ఎందుకంటే ఆమె బయట కొంగురు పట్టుకొని ఉన్నారు కాబట్టి వెంటనే ఆ లక్ష్మీదేవి ఈ విధంగా అనుకుంటూ ఉన్నది, తన పెంచేయుపదంబు పేర్కొనడనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృచ్చులు మృచ్చిలించిరో ఖలుల్ వేద ప్రపంచంబులం ధనుజానీకము దేవత నగరిపై దండెత్తెనో భక్తులంగని చక్రాయుధోడేడి చూపుడని ధిక్కరించిరో దుర్జనుల్. ఇప్పుడు ఆ లక్ష్మీదేవి తన మనస్సులో తాను ఈ విధంగా అనుకుంటూ ఉండెను, నా భర్త ఇంత వేగంగా ఎక్కడికి వెళ్తున్నాడు, ఏమై ఉంటుంది? ఎవరైనా అనాథ స్త్రీలు రక్షించమని చెప్పి మొరపెట్టుకున్నారా? లేదా దేవతానగరం పైన ఎవరైనా రాక్షసులు దండెత్తారా? ఎవరైనా వేదాలను ఎత్తుకొని పోతున్నారా? ఏమై ఉంటుంది? ఎందుకింతలా పరిగెత్తుతున్నారు? లేదా ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు అడిగినట్టు ఆ శ్రీ మహావిష్ణువు ఏడి అని తక్కించి ఎవరైనా అడుగుతున్నారా? ఏమై ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉండగా విడు వీధింజనుదేరగాంచి రమరుల్ విష్ణు సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు యోగేంద్ర హృద్వనవర్తిష్ణు సహిష్ణు భక్తజన బృంద ప్రాభవాలంకరిష్ణు నవోఢోల్ల సదిందిరా పరిచరిష్ణు జిష్ణురోజిష్ణునిన్. ఆ శ్రీ మహావిష్ణువు అలాగే ఆ వైకుంఠవాసులంతా కూడా ఈ గజేంద్రుణ్ణి రక్షించడానికి వెళ్తున్న సమయంలో ఆకాశం నుండి ఆ దేవతలంతా కూడా పూలవర్షాన్ని కురిపిస్తూ ఆ స్వామికి నమస్కారాలు చేస్తూ ఉన్నారు. చనుదించన్ ఘనుడల్లవాడి హరిపజ్జంగంటిరే లక్ష్మి శంఖ నినాదం బదె చక్రమల్లదే భుజంగధ్వంసియున్వాడే క్రన్నననే తెంచె నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై వృక్కిరి మింట హస్తి దురవస్థావక్రికిన్ జక్రికిన్. ఆ శ్రీ మహావిష్ణువు నువ్వు ఎంతో మంది దేవతలు, ఎంతో మంది మునులు, గొప్ప గొప్ప దివ్య దృష్టి గల వారంతా కూడా ఓం నమో నారాయణాయ, అదిగో లక్ష్మీదేవి, అదిగో మహావిష్ణువు, అదిగో శంఖము చక్రము, ఆయన వెంట ఉన్న గరుత్మంతుడు, ఇలా ఎన్నో విధాలుగా ఆ దేవతలంతా కూడా ఆ దేవదేవులను స్తుతిస్తూ ఉంటే ఆ పరమాత్మ వేటిని కూడా చూడకుండా కేవలము తన భక్తుణ్ణి, ఆ గజేంద్రుణ్ణి అత్యంత త్వరగా రక్షించాలి అన్న ఆలోచనలో అత్యంత వేగంగా, అంటే వాయువేగం మనోవేగంతో ఆ కరి మకరి మధ్యన జరుగుతున్న యుద్ధ భూమికేమో ఆ త్రికూట పర్వతానికి వచ్చెను. అప్పుడు కరుణా సింధుడు శౌరి వారిచరము ఖండింపగా బంపె సత్వరితాకంపిత భూమి చక్రము మహోద్యద్విస్ఫులింగచ్చటా పరిభూతాంబర శుక్రము బహువిధ బ్రహ్మాండ భాండచ్చటాంతర నిర్విక్రము పాలితాఖిల సుధాంతశ్చక్రం చక్రం. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు అత్యంత కోపముతో తన చక్రాన్ని తీసి ఆ సుదర్శన చక్రాన్ని వదలగా ఆ సుదర్శన చక్రము వెళ్ళి ఆ ముసలి యొక్క తలను నరికివేసెను. అప్పుడు ఆ గజేంద్రుడు
ముసలి పట్టు నుండి, ఆ మకరి పట్టు నుండి బయటకు వచ్చెను. ఆ శ్రీ మహావిష్ణువు తన పాంచజన్య శంఖాన్ని పూరించగానే అక్కడ ఒక గొప్ప నిరూపణ ఏం జరిగిందంటే, ఆ శ్రీ మహావిష్ణువు ఏదో ఒక రూపములో వచ్చి తన భక్తులను, గొప్పవారిని సదా సర్వకాలము రక్షిస్తూ దుష్టులను శిక్షిస్తూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది సదా సర్వకాలం కూడా జరుగుతుంది అని చెప్పడానికి చాలా చక్కటి నిదర్శన. వెంటనే ఆ శ్రీ మహావిష్ణువు గజేంద్రునికి తన చెయ్యి అందించి ఆ గజేంద్రుణ్ణి నీటిలో నుండి బయటకు తీసుకొని వచ్చను. గజేంద్రుని యొక్క జన్మ ధరించను. తన అజ్ఞానమంతా కూడా తొలగిపోయి చివరిగా విష్ణువుతో ఐక్యమయ్యను. ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పూర్వము గజేంద్రుడు ఇంద్రద్యుమ్నుడు అనే ఒక రాజు. ఆ రాజుగా ఉన్నప్పుడు ఆయన చాలా గొప్ప విష్ణు భక్తుడు, విశేషమైన దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు, ప్రజలను కూడా చాలా చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకానొక రోజున ఆ విష్ణు ధ్యానంలో ఉండి అగస్త్య మహర్షి యొక్క రాకను గమనించకపోగా, ఆ అగస్త్య మహర్షికి ఈ రాజు నాకు స్వాగత మర్యాదలు చేయలేదు అన్న కోపంతో, నీవు ఒక గజముగా జన్మించుగాక అని చెప్పి శపించెను. వెంటనే ఆ రాజు మేల్కొని, నేను యోగధ్యానంలో, ఆ విష్ణు ధ్యానంలో ఉండడం వల్ల మిమ్మల్ని గమనించలేకపోయాను, కాబట్టి నా తప్పును మన్నించి మీరు నన్ను శాప విముక్తిని చేయండి అని చెప్పి ప్రార్థిస్తే, వచ్చే జన్మలో నీవు గజరూపంలో ఉన్నప్పుడు ఒక ముసలితో గొప్పగా పోరాడి చివరగా ఆ విష్ణువు నుండి నీవు రక్షించబడి ఆ విష్ణులోక ప్రాప్తి జరుగుతుంది అని ఆ అగస్త్య మహర్షుల వారు చెప్పెను. ఈ విధంగా ఆ పూర్వజన్మ యొక్క శాపము నుండి ఆ గజేంద్రుడు విముక్తుడయ్యను. అలాగే ఈ ముసలి శ్రీ మహావిష్ణువుతో సంహరింపబడిన తర్వాత ఒక చక్కటి దివ్య పురుషుడు ఆవిర్భవిస్తాడు. ఈ ముసలి కూడా పూర్వకాలంలో ఒక హూహు అనే గంధర్వుడులా ఉండేవాడు. ఆ గంధర్వుడు ఒకానొక రోజున తన ప్రియురాండ్లతో కలిసి జలక్రీడల్లో నిమగ్నమై ఉన్నప్పుడు దేవల మహర్షి అనే ఋషి నీటి అడుగు భాగంలో తపస్సు చేసుకుంటుండగా ఈ గంధర్వుడు వెళ్ళి ఆ మహర్షి యొక్క కాలి యొక్క బొటన వేలును లాగేసరికి తన తపస్సు భంగమై, వెంటనే నీవు ఒక ముసలి రూపం ధరించుగాక అని శపించెను. వెంటనే ఆ గంధర్వుడు తన తప్పును తెలుసుకొని ఆ దేవల మహర్షిని అనేక విధాలుగా ప్రార్థిస్తే, నీవు వచ్చే జన్మలో ఒక గొప్పనైన గజేంద్రునితో పోరాడినప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి ఆ గజేంద్రుని రక్షించి నిన్ను సంహరిస్తే నీ శాప విముక్తి కలుగుతుంది అని చెప్పి చెప్పాను. బాలానా వెనువెంటను హేళన్ వెడు వీధి నుండి ఏతించుచు నీ చేలాంచలంబు పట్టుట కాలోనే వంటి నన్ను నంభోజముఖి. ఆ లక్ష్మీదేవిని చూస్తూ ఆ శ్రీ మహావిష్ణువుల వారి ఈ విధంగా అనుకున్నారు, నిన్ను చాలా కష్టపెట్టానే, ఆ వైకుంఠం నుంచి నీ బయట కొంగును అలాగే పట్టుకొని వచ్చానే, నీకెంత కష్టమైందో అనగానే ఆ లక్ష్మీదేవి అంటున్నది, నేను సదా సర్వకాలం కూడా నీ పాదసేవలోనే నిమగ్నమై ఉండేదాన్ని, మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని చెప్పి మళ్ళీ ఆ లక్ష్మీదేవి విధంగా చెప్తున్నది. దీనుల గుయ్యాలింపను దీనుల రక్షింప మేలు దీవన పొందన్ దీనావన నీ కొప్పును దీన పరాధీన దేవదేవ మహేష అని చెప్పి ఆ మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని చూస్తూ, మీరే కదా, మీరే ఈ శరణార్థులను కాపాడడానికి అర్హులు, మీరే,
ఇలా ఎంతోమంది గొప్ప గొప్ప వారంతా కూడా మిమ్మల్ని ధ్యానిస్తూ ఉంటారు. సదా సర్వకాలం కూడా నేను మీ పాదసేవనే చేస్తానని చెప్పి ఆ లక్ష్మీదేవి చెప్పగా చాలా ఆనందించి ఆ శ్రీ మహావిష్ణువు చెప్తున్నారు. ఈ గజేంద్ర మోక్షం అనే ఘట్టాన్ని ఎవరైతే చెప్తారో వింటారో వారందరికీ కూడా నా అనుగ్రహం వలన వారి యొక్క కోరిన కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి. వారికి గజతురగ బలాలు కూడా లభిస్తాయి. అలాగే వారు నాలో ఐక్యమవుతారు అంత్యమున అని చెప్పి శ్రీ మహావిష్ణువు చెప్పను. ఇక్కడ మనం తెలుసుకోవలసిన ఒక గొప్ప విషయం ఏమిటంటే ఆ శ్రీ మహావిష్ణువుకు సర్వభూతాల యందు సమదృష్టి ఉన్నది. అలాగే గజేంద్రుడు ఒక జంతువైనప్పటికీ అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్తి నమ్మకంతో ఆ స్వామిని ప్రార్థించారు కాబట్టి ఆ స్వామి ఆ ఆర్తనాదాలను విని రక్షించడానికి వచ్చారు కాబట్టి మనకు కూడా ఆ భగవంతునిపై పూర్తి నమ్మకం అనేది ఉండాలి. అలాగే మనం కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఈ అషడ్ వర్గాలను జయించాలి అని చెప్పి గజేంద్ర మోక్షం అనే ఘట్టం నుంచి మనం నేర్చుకోవాలి. చివరగా మనం ఫలశ్రుతిని పఠిద్దాం. గజరాజు మోక్షణంబును నిజముగ పఠించునట్టి నిజతాత్ములకు గజరాజ వరదుడిచ్చును గజతురగస్యందనములు గైవల్యంబు. చివరగా ఆ పరమాత్మను నేను ఏం ప్రార్థిస్తున్నానంటే మనమున్న ఈ కఠిన సంక్షోభం నుండి ఈ అనేక రకాలైన హానికరమైన క్రిమి కీటకముల నుండి ప్రపంచమంతా విశ్వమంతా కూడా రక్షింపబడాలి అని చెప్పి ఆ పరమాత్మను ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీనారాయణ చరణారవిందార్పణమస్తు.